రెహమాన్ గారు, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక ఇప్పుడిప్పుడే విశ్వాసం పెరుగుతుంది. అంటే పెట్టుబడిదారులో ఇక నార్కోడ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. గుంటూరులో అంటే ఈ ప్రాపర్టీ షో వాటికి నిన్న ఓపెన్ చేశాడు చంద్రబాబు నాయుడు. అయితే నిర్మాణ రంగం కుదేలైపోయింది గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడైతే మాత్రం నిర్మాణ రంగం భరోసా కల్పిస్తున్నాం. దాదాపు 30 లక్షల కుటుంబాలు ఈ యొక్క నిర్మాణ రంగంపై ఆధారపడి ఉందని చెప్పేసి ఉన్నారు. ఇప్పుడిప్పుడే బ్రాండ్ ఏపీ బ్రాండ్ అయితే మాత్రం పెరుగుతుంది. మరోపక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అభివృద్ధి చెందితేనే, అంటే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందితేనే పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఏపీ సీఎం వ్యాఖ్యలు చేశారు నిన్న గుంటూరులో. ఏ విధంగా చూడొచ్చు అంటారు రెహమాన్ గారు? నిజానికి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగము, నిర్మాణ రంగము, రాజధాని అనేది లేకపోవడము నిజానికి ఒక రకంగా చౌరస్తాలో నిలబడి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని అంటే నిర్మాణ రంగం అభివృద్ధి చెందితేనే రిజిస్ట్రేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు 4 కాసులు అందుతాయి. నిజానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము లేకపోతే తాను తీసుకుంటున్నటువంటి ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కూడా నిన్న మాట్లాడినట్టున్నారు చంద్రబాబు గారు. అంటే అక్కడ తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కేంద్ర ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ సర్కార్ కీలకంగా ఉంది. అంటే 2 చేతుల్లో 2 కర్రలతో నరేంద్ర మోడీ నడుస్తున్నారు. ఒకటి నితీష్, రెండోది చంద్రబాబు నాయుడు. ఈ 2 కర్రల్లో ఏ కర్ర పడిపోయినా అక్కడ గవర్నమెంట్ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎట్లయితే వాజ్పేయి సర్కారులో చక్రం తిప్పారో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు చక్రం తిప్పడానికి నాకు చాలా కీలకంగా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలని వినియోగించుకొని ఆ రాష్ట్రానికి ఏం కావాలనో, ముందుగా రాజధాని అవసరం ఉంది. రాజధాని అంటే రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం పైనే ఆధారపడి ఉంది. అక్కడ రియల్ ఎస్టేట్ ను భూమిని క్రియేట్ చేసి తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది రియల్టర్లను, కొంతమంది అంటే పెట్టుబడిదారులను ఆకర్షించాలనేటువంటి పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా కనిపిస్తుంది. హైదరాబాద్ లో కాస్త హైడ్రా ప్రభావాన్ని కూడా రియల్ ఎస్టేట్ తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. దీన్ని కూడా అక్కడ ఆసరాగా తీసుకొని, సాగ్గా తీసుకొని అక్కడ రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచితే తప్ప అంటే రొటేషన్ అవుతాయండి, డబ్బులు రొటేషన్ అయితే రైతుల చేతుల్లో, ప్రజల చేతుల్లో డబ్బులు మారడం మొదలైతే కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ప్రభుత్వాన్ని కూడా ఒక ఆసరాగా ఉంటది అనేటువంటి ఉద్దేశంతో నిర్మాణ రంగాన్ని, రియల్ ఎస్టేట్ రంగం కోసం ముఖ్యమంత్రి అక్కడ మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆయన దాన్ని నిలబెడతాననేటువంటి ఒక భరోసా ప్రజల్లోనూ, రియల్టర్లను, అట్లానే నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి బిల్డర్స్ లో కలిగించడానికి ఆయన కృషి చేసినట్టుగా మనం అదే ఆత్మవిశ్వాసం పెంపొందించడం కోసం వాళ్ళలో కొంచెం అంటే నేనున్నాలే అని భరోసా కల్పించడం, అందుకో దానికి ఆయనకు ఉన్నటువంటి అనుభవం రీత్యా పెట్టుబడులు ఆకర్షించడం కోసం ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. రోజు తప్పదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే ఇప్పుడు ఇమీడియట్ గా పెద్దగా ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశాలు లేవు. ఇమీడియట్ గా ఒక రొటేషన్ జరుగుతుంది అంటేనే రియల్ ఎస్టేట్ రంగము, నిర్మాణ రంగం, ఈ రెండిట్లోనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్ గా ఉన్న అవకాశాన్ని ఆయన చూసినట్టుగా కనపడతారు. రైట్.